7వ తారీఖున అనకాపల్లి నియోజకవర్గానికి విచ్చేసి 4వ విడత వైఎస్ఆర్ చేయుత కార్యక్రమాన్ని మరి బటన్ నొక్కి 18,750 రూపాయలు బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ మహిళలకు 45 సంవత్సరాలు దాటినటువంటి మహిళలకు డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ ద్వారా మరి కార్యక్రమాన్ని అనకాపల్లి నియోజకవర్గం నుంచి మరి ప్రారంభించడానికి సూత్రప్రాయంగా ఆమోదం తెలిపినందుకు ముఖ్యంగా గౌరవ ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారికి, మరి అనకాపల్లి నియోజకవర్గ ప్రజలందరి తరపున, మరి ముఖ్యంగా మహిళలందరి తరపున కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే వైఎస్ఆర్ ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత గతంలో ఏ ప్రభుత్వం కూడా చేయలేనట్టుగా వెనుకబడిన వర్గాలకి ఏదైతే ప్రజాస్వామ్యంలో ప్రభుత్వాల యొక్క బాధ్యత ఏదైతే ఉందో పేదలకు, అణగారిన వర్గాలకి, వెనుకబడిన వర్గాలకి కూడా ప్రభుత్వం వారికి సహాయం అందించి వాళ్ళని పేదరికం నుంచి నిర్మూలన చేయాలి అని ఏదైతే లక్ష్యంతో ప్రభుత్వాలు పనిచేయాలని నిర్దేశింపబడిందో దానికి అనుగుణంగా ఈరోజు ఒక ప్రజాస్వామ్యం పరిడిబిల్లుతూ ఉంది ఆంధ్ర రాష్ట్రంలో. గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నవరత్నాల ద్వారా అనేక కార్యక్రమాలు పేదలకు, బడుగు బలహీన వర్గాలకు, ముఖ్యంగా మహిళలకు అనేక కార్యక్రమాలు చేయటం మీ అందరికీ తెలుసు. అందులో అమ్మఒడి ద్వారా నిజంగా నిరుపేద మహిళలు తమ బిడ్డల్ని ఎక్కడ కూడా డ్రాప్ అవుట్స్ లేకుండా వారికి ప్రభుత్వం అందిస్తున్న సహాయంతో చక్కగా పిల్లల్ని చదివించుకుంటున్నారు. మరి ఈరోజు జగనన్న విద్యా దీవెన, వసతి దీవెన ఈరోజు కార్యక్రమం జరుగుతూ ఉంది. ముఖ్యమంత్రి వర్యులు మరి ఈరోజు కూడా చిన్నారుల విద్య కోసం మరి ప్రభుత్వం చెల్లించే కానుకని డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ ద్వారా తల్లుల యొక్క మరియు విద్యార్థుల యొక్క జాయింట్ అకౌంట్లోకి మరి డబ్బులు ట్రాన్స్ఫర్ చేసే కార్యక్రమం గౌరవ ముఖ్యమంత్రి గారు ఈరోజు చేస్తున్నారు. అదేవిధంగా మహిళలకు ఒక ఆత్మగౌరవం, సొంతింటి కలగదు. మరి ఇల్లు లేని నిరుపేద మహిళలకు మరి గతంలో అక్కడక్కడ కొన్ని ఇల్లు కట్టేవారు, కానీ మన ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారు స్థలం ఇచ్చి, ఎందుకంటే ఇల్లు కట్టుకోవడానికి మాత్రమే స్కీము, పిఎం ఆవాస్ అనేది చాలామంది ఇప్పుడు మాట్లాడుతూ ఉన్నారు, అది ప్రైమ్ మినిస్టర్ ప్రోగ్రామ్ అని కాదు. అది కేవలం స్థలం ఉంటే ఇల్లు కట్టుకోవడానికి సహాయం మాత్రమే. కానీ ఈరోజు సుమారు లక్షల ఇల్లు అంటే అది నిజంగా ఆశ్రయిపోయే విషయం. ఆంధ్ర రాష్ట్రంలో ఇప్పుడు ఇంచుమించు అందులో మనకి 150,000 ఇల్లు ఇప్పటికే గృహప్రవేశాలు కూడా అయిపోయి, మిగిలినవన్నీ కూడా వివిధ దశల్లో నిర్మాణాలు జరుగుతూ ఉన్నాయి. అదేవిధంగా మహిళల రక్షణ కోసం ఏర్పాటు చేసినటువంటి దిశ పోలీస్ స్టేషన్స్ ఇప్పుడు ఇంకా మహిళలు ఎవరిని అడగడం లేదు. డైరెక్ట్గా వాళ్ళంతా కూడా వాళ్ళకి ఏ చిన్న చిన్న ఫ్యామిలీ సమస్యలు కానీ, వరకట్న సమస్యలు కానీ, ఈవ్ టీజింగ్లు కానీ ఏది వచ్చినా కూడా ఎంత అవేర్నెస్ వచ్చిందంటే ఇవాళ సుమారుగా 1,000,000 మంది మహిళలు ఈరోజు దిశ యాప్ని డౌన్లోడ్ చేసుకున్నారు. వారు చక్కగా వాళ్ళకి ఏ అవసరం వచ్చినా కూడా మరి ఇప్పటికే ఏర్పాటు చేసినటువంటి దిశ పోలీస్ స్టేషన్స్కి వెళ్ళి వాళ్ళ సమస్యల్ని మరి వాళ్ళు తెలియజేసుకుని పరిష్కరించుకుంటున్నారంటే ఇది గతంలో ఏ ప్రభుత్వం కూడా ఇటువంటి ఆలోచన చేయలేదు. మనం ఆలోచన, ఆచరణ కూడా ఇవాళ చేసి ఇవాళ మహిళలకు ఒక రక్షణగా నిలుస్తూ ఉంది. ఇలా చెప్పుకుంటూ పోతే అనేక కార్యక్రమాలు. మరి మార్చి 8న జరిగే అంతర్జాతీయ మహిళా దినోత్సవానికి ఒకరోజు ముందు అనకాపల్లి నియోజకవర్గంలో ఇవాళ మహిళా సాధికారతకి, ఆర్థిక స్వావలంబనకి చాలా మూల కారణమైనటువంటి ఒక ఆర్థికంగా మహిళను ఆదుకునే ఒక వ్యవస్థను ఏర్పాటు చేసి మన అనకాపల్లి నియోజకవర్గంలో మరి ఆ కార్యక్రమాన్ని ప్రారంభించడానికి ఇచ్చేస్తున్నటువంటి ముఖ్యమంత్రి వర్యులకి ఘన స్వాగతం పలకడానికి అనకాపల్లి నియోజకవర్గంలో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం నుంచి సహాయం అందుకున్న ప్రతి రైతు, ప్రతి తల్లి, ప్రతి ఇవాళ పెంచిన పెన్షన్ ఇవాళ 3,000 రూపాయలు అందుకుంటున్న
ప్రతి అవ్వాతాత, మరి అమ్మఒడి అందుకుంటున్నటువంటి ప్రతి తల్లి, మరి ప్రతి సొంత ఇంటి నిర్మాణం కోసం ప్రభుత్వ సహాయం పొందినటువంటి ప్రతి ఇల్లు లేని ఒక నిరుపేద మహిళ ఇవాళ అన్ని వర్గాల వారు కూడా ఘన స్వాగతం పలికి సభని సక్సెస్ చేయాలని చెప్పి ఒక పార్లమెంటు ప్రతినిధిగా మరి మీ ద్వారా కోరుకుంటూ మరి సభకి ఏర్పాట్లు అయితే విస్తృతంగా జరుగుతూ ఉన్నాయి. మనకి పిసినిగాడ పంచాయతీ దగ్గర నసింకోటకి పిసినిగాడ పంచాయతీకి మధ్యలో ఉన్న ఒక సువిశాలమైన ప్రాంగణంలో ఏర్పాట్లు అయితే ముమ్మరంగా జరుగుతూ ఉన్నాయి. తప్పనిసరిగా మీరందరూ వచ్చి కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని తెలియజేసుకుంటూ, ప్రతిపక్షాలన్నీ కూడా మరి ముఖ్యమంత్రి గారు వస్తారు, మాట్లాడతారు. ఆయన చెప్పినట్లుగా ఎవరైతే ప్రభుత్వం నుంచి సహాయం తీసుకున్నారో వారందరూ కూడా ఓటు వేస్తే వై నాట్ 175 అన్న కళ ఎందుకు నిజం కాదు? అది మనం ఒక టార్గెట్ పెట్టుకొని 175కి 175 నియోజకవర్గాలు అనేది ఎందుకు సాకారం కాదు అని ఆయన ఒక పిలుపునిచ్చారు. నిజమే, అది 100% కూడా వాస్తవం. ఎందుకంటే కులం చూడలేదు, మతం చూడలేదు, ప్రాంతం చూడలేదు, వివక్ష లేదు. తెలుగుదేశం పార్టీ కాదు, ఏ పార్టీ వాళ్ళైనా ఒకటే ప్రామాణికంగా అక్కడ ప్రభుత్వం అధికారంలో లేకపోయినా ఆ సర్పంచ్ అయినా అక్కడ నియోజకవర్గంలో వైఎస్ఆర్ పార్టీ అధికారంలో లేకపోయినా కూడా అక్కడ కూడా అందరికీ కూడా ప్రభుత్వ సహాయం నవరత్నాల పథకం ద్వారా అన్నీ కూడా అందజేసిన ఏకైక ప్రభుత్వం. కాబట్టి తప్పనిసరిగా 175 నియోజకవర్గాలలో రాబోయే 2024 ఎలక్షన్స్లో గతం కంటే ఎక్కువ మెజారిటీలో, ఎందుకంటే గతంలో ఒక మాట ఇస్తే నమ్మి ప్రజలు 151 సీట్లు ఇచ్చారు. ఇవాళ అధికారంలో వచ్చిన తర్వాత డే 1 నుంచి ప్రభుత్వ పథకాలను చేరవేసే వాలంటీర్ వ్యవస్థను ఏర్పాటు చేసి సుమారు 2.5 లక్షల మంది, మరి ఎక్కువగా అందులో 90% మహిళలే ఉన్నారు. ప్రభుత్వం నుంచి ఒక 5,000 పారితోషికం ఎవరిస్తారు? చక్కగా ఒక 70 కుటుంబాలకి ఒక ప్రాతినిధ్యం, సుమారు 1,50,000 మంది నిరుద్యోగులకి ఉద్యోగం. అది కూడా సాధారణ ఉద్యోగాలు కాదు, సచివాలయ వ్యవస్థ అంటే మరి ఇంచుమించు వాళ్ళు ప్రజలకు సంబంధించిన ప్రతి సమస్యని కూడా డిజిటలైజ్ చేసి అందులో ఒక అగ్రికల్చర్ అసిస్టెంట్, ఒక ఇంజనీరింగ్ అసిస్టెంట్, ఒక ఏఎన్ఎం, ఒక మహిళా కానిస్టేబుల్ ఇవాళ అలా